వెల్కమ్ టు వీకెండ్ బిజినెస్ బులెటిన్. ఇట్స్ యోర్ మనీ. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల ప్రకారం పారిశ్రామికోత్పత్తి సూచి పెరిగింది. మరోవైపు ఆహార ధరలు తగ్గడంతో రిటైల్ ఇన్ఫ్లేషన్ అత్యంత కనిష్ట స్థాయికి దిగొచ్చింది. చైనా తన కరెన్సీ యువాన్ విలువను తగ్గించడంతో మన రూపాయి విలువ కూడా డాలర్తో పోలిస్తే తగ్గింది. ఇక ఈసారి పార్లమెంట్ సమావేశాల్లో జీఎస్టీ బిల్కు ఆమోదం లభిస్తుందని ఆశించినప్పటికీ అది నెరవేరలేదు. ఇక ఈ వారం బులెటిన్ విషయానికి వస్తే రికవరీ బాట పట్టిన హాస్పిటాలిటీ సెక్టర్ పై ఫోకస్ స్టోరీ, స్టాక్ మార్కెట్లపై అనలిస్టుల విశ్లేషణతో పాటు వ్యక్తిగత ఆస్తులు, అప్పులను బ్యారేజ్ వేసుకొని నెట్వర్క్ ను ఎలా పెంచుకోవాలనే దానిపై సూచనలు, సలహాలను మీ పర్సనల్ ఫైనాన్షియల్ అడ్వైజర్ వెల్త్ మేనేజ్మెంట్ లో తెలుసుకునే ముందు హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. హైదరాబాద్ లో పెరుగుతున్న టూరిజం, రికవరీ బాటలో హాస్పిటాలిటీ సెక్టర్. 4 నెలల గరిష్టానికి ఐఐపి, అత్యంత కనిష్ట స్థాయికి రిటైల్ ఇన్ఫ్లేషన్. బేర్ పట్టు నుంచి బయటపడ్డ ఇండెక్స్లు, భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు. ఆస్తుల కంటే అప్పులు ఎక్కువైతే ముప్పు, ఆర్థిక ఎదుగుదలకు నెట్వర్క్ కీలకం. గత కొన్నేళ్లుగా ఆదరణ కరువైన హాస్పిటాలిటీ రంగం ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. విదేశీయుల వీసాల ప్రాసెసింగ్ ను కేంద్ర ప్రభుత్వం సులభతరం చేయడంతో విదేశీ పర్యాటకుల సంఖ్య కూడా బాగా పెరుగుతోంది. దీంతో పాటు తెలంగాణలో కూడా రాజకీయ అనిశ్చితి తొలగి పర్యాటకానికి పెద్దపీట వేయడంతో లోకల్ గా కూడా ఆతిథ్య రంగం పుంజుకుంటోంది. పురోగతి సాధిస్తున్న హాస్పిటాలిటీ సెక్టర్ పై ఈ వారం ఫోకస్ స్టోరీ. 7 ఏళ్ల క్రితం వరకు లాభాల్లో ఉన్న ఆతిథ్య రంగం ఆ తర్వాత కుంటుపడుతూ వచ్చింది. ఆర్థిక మాంద్యం దెబ్బ మొట్టమొదటిగా తగిలింది హాస్పిటాలిటీ రంగానికి. అయితే ఇప్పుడిప్పుడే కాస్త కోలుకుంటున్నప్పటికీ ఇంకా సరైన పుల్ బ్యాక్ రాలేదనే చెప్పొచ్చు. కేంద్రంలో పూర్తి మెజారిటీ గల ప్రభుత్వం ఫామ్ అవడం, టూరిజంకి ఇంపార్టెన్స్ ఇవ్వడం లాంటి వాటితో ఇప్పుడిప్పుడే హాస్పిటాలిటీ రంగంలో జోరు మొదలైంది. ఉపాధి కల్పనలో అగ్రికల్చర్ తర్వాత అతిపెద్ద ఇండస్ట్రీగా భావించే హాస్పిటాలిటీ ఇప్పుడిప్పుడే మళ్లీ పుంజుకుంటోంది. రాజకీయ అనిశ్చితి, ఎకనామిక్ స్లో డౌన్ ఇలా పలు కారణాలతో గత కొన్ని ఏళ్లుగా నత్తనడకన సాగిన ఆతిథ్య రంగం మళ్లీ పుంజుకుంటోంది. గతేడాది 4 స్టార్, 5 స్టార్ హోటల్ ఆక్యుపెన్సీ సగటున 55% ఉండగా 3 స్టార్, 2 స్టార్ ఆక్యుపెన్సీ 70%గా ఉంది. లగ్జరీ హోటళ్ల కంటే మిడ్ సైజ్, ప్రీమియం సెగ్మెంట్స్ లోనే ఆక్యుపెన్సీ ఎక్కువగా ఉంటుంది. కస్టమర్లు లగ్జరీయస్ గా ఉండే హోటళ్ల కంటే కంఫర్ట్, నీట్ అండ్ సేఫ్ గా ఉండే బడ్జెట్ హోటళ్ల వైపే మొగ్గు చూపుతున్నారు. రూమ్ రెంట్ 2,000 నుంచి 4,000 రూపాయల రేంజ్ లో ఉండే హోటల్స్ లోనే ఎక్కువగా ఆక్యుపెన్సీ ఉంటోందంటున్నారు ఇండస్ట్రీ నిపుణులు. Economy and budget segments which are actually gaining a lot of traction. It is a luxury that is still under a lot of stress, which clearly shows that there's a lot of domestic market movement, and India is actually so self-dependent on the domestic market movement. So I would find that you see the biggest challenge for the industry is the cost of construction, cost of investment, not necessarily the ARRs and the average rates and the average occupancy. That is more or less around 70-80%. But what is really happening is that the investors, when they build hotels, they actually sometimes overbuild. A lot of the hotels actually are much beyond what is required. So as a result, there's a lot of stress right from the time when you start a hotel. హైదరాబాద్ విషయానికొస్తే సుమారు 10,000కు పైగా హోటల్ రూమ్స్ అందుబాటులో ఉన్నాయి. రాష్ట్ర విభజన సమయంలో కొంత ఇబ్బందికర పరిస్థితులు ఎదురైనా ఆ తర్వాత హైదరాబాద్ లో బిజినెస్ యాక్టివిటీ పెరగటంతో బిజినెస్ క్లాస్, టూరిజం కస్టమర్లతో హైదరాబాద్ హోటల్స్ లో మళ్లీ సందడి మొదలైంది. దేశంలో సదరన్ రీజియన్ హాస్పిటాలిటీ గ్రోత్ లో ముందంజలో ఉంది. మెట్రో సిటీస్, టాలెంట్ పూల్, లిటరసీ ఇలా అన్నింటిలో ముందుండడంతో ఇక్కడ హోటళ్ల ఏర్పాటుకు కొత్త కంపెనీలు కూడా ముందుకొస్తున్నాయి. తగినంత ల్యాండ్ దొరకటం, కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ అనేది హాస్పిటాలిటీ సెక్టార్ కు పెద్ద సమస్యగా మారింది. చాలా హోటల్స్ ఓవర్ బడ్జెట్ తో నిర్మించి ఆ తర్వాత తగినంత ఆక్యుపెన్సీ లేక నష్టాలు మూటగట్టుకుంటున్నాయి. హాస్పిటాలిటీ రంగం అనేది లాంగ్ టర్మ్ బిజినెస్. 7-8 ఏళ్లకు నిలదొక్కుంటే తప్ప లాభాలు రావు. దీంతో పాటు స్కిల్డ్ వర్క్ ఫోర్స్ కూడా తగినంత దొరకపోవటం ఈ సెక్టార్ కు ఎదురవుతున్న మరో సమస్య. లాంగ్ వర్కింగ్ హార్స్ తో పాటు సరైన గైడెన్స్, తగినన్ని కాలేజెస్ లేకపోవడంతో లేబర్ విషయంలో తంటాలు పడాల్సి వస్తోందంటున్నారు హోటల్స్ నిర్వాహకులు.
Hospitality industry in Hyderabad is very vast. It's growing also, slowly and slowly and slowly. Earlier we did not have a lot of services, but I think the market and the people are kind of slowly are, opening themselves, to experiencing a grander, hospitality services. So I think it is definitely coming up according to the global standards, and I think it will inshallah reach a good stage one day. Mid-range segment is something that is slowly getting very, very popular in Hyderabad. Like I think 5 years back, we haven't seen any. Earlier, like probably 5 or 10 years back, they were like mid-segment restaurants were very few. The hospitality hotels are very few. But now slowly, as time is passing by, people are more opening, more open and more welcoming for the mid-segment restaurants and multi-cuisines and other cuisines. Well, challenges are there in every industry, but each one of us has our own piece of cake. But here, especially in hospitality industry, it's very difficult to get skilled labor. But having said that, we have managed, I'm proud to say this, that we've managed to have a very good team here. Yes, there is a downfall in the industry. It depends. I mean, hospitality industry is one industry which can never get stagnant. 50 to 60% would be a safe figure when compared to earlier, which was slightly better. లగ్జరీ సెగ్మెంట్లో 40% ఆక్యుపెన్సీ ఉండగా ఎకానమీలో 60%, బడ్జెట్ సెగ్మెంట్లో 80% ఆక్యుపెన్సీ ఉందంటున్నారు హోటల్స్ నిర్వాహకులు. మెన్స్ తో పోలిస్తే విమెన్స్ ట్రావెలర్స్ ఇప్పుడిప్పుడే పెరుగుతున్నారు. లేడీస్ ట్రావెలింగ్ 30 నుంచి 40% పెరిగిందని చెప్తున్నారు ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్. రికవరీ బాటలో ఉన్న ఆతిథ్య రంగం కస్టమర్ల ఇష్టాలకు అనుగుణంగా తన బిజినెస్ స్టైల్ని మార్చుకుంటోంది. మరింత అభివృద్ధి చెందే దిశగా అడుగులు వేస్తోంది. అంబియన్స్తో పాటు కస్టమర్లకు టేస్టీ అండ్ క్వాలిటీ ఫుడ్ని అందించేందుకు లేటెస్ట్ ట్రెండ్ని ఫాలో అవుతున్నాయి హోటల్స్. ఇంటర్నేషనల్ టూరిస్టులను కూడా ఆకట్టుకోగలిగితే హాస్పిటాలిటీ రంగంలో పూర్వ వైభవం ఖాయమంటున్నారు ఇండస్ట్రీ నిపుణులు. కెమెరా పర్సన్ అభితో శృతి, V6 న్యూస్, హైదరాబాద్. రూపాయి విలువ మళ్లీ పతనమవుతోంది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 2 ఏళ్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. రూపాయి పతనం ఇంకా కొనసాగుతుందా లేక పుంజుకుంటుందా? ఈ వివరాలతో పాటు ఇతర బిజినెస్ వార్తలను ఇప్పుడు బ్రీఫ్గా చూద్దాం. అంతర్జాతీయ మార్కెట్లో డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ పతనమవుతుంది. చైనా తన కరెన్సీ యువాన్ విలువను తగ్గించడంతో డాలర్తో రూపాయి మారకం విలువ 2 ఏళ్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. రూపాయి మారకం విలువ గురువారం నాడు 65 రూపాయల మార్కును దాటింది. దీంతో మరో రికార్డు స్థాయికి రూపాయి దిగజారే అవకాశాలున్నాయని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో 2013 ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో 65 రూపాయల స్థాయికి పడిపోయిన భారత కరెన్సీ విలువ ఇప్పుడు మళ్లీ అదే స్థాయికి దిగజారింది. దీంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూపాయి పతనానికి అడ్డుకట్ట వేసే దిశగా ఆలోచిస్తోంది. చైనా కరెన్సీని 2వ రోజు కూడా డీవాల్యూ చేయడం అంతర్జాతీయంగా రూపాయి విలువను బాగా దెబ్బతీసింది. అటు యూరో, పౌండ్ విలువ కూడా పడిపోగా డాలర్ హవా మాత్రం కొనసాగుతోంది. ఎనిమిది నెలలుగా భారత్ ఎగుమతులు తగ్గుతూ వస్తున్నాయి. జూలైలో 10.3% తగ్గి దాదాపు 1.5 లక్షల కోట్ల రూపాయలకు చేరుకున్నాయి. అంతర్జాతీయ మందగమనం, ముడి చమురు ధరల క్షీణతే ఇందుకు కారణాలుగా మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. గతేడాది జులైలో ఎగుమతులు 1.67 లక్షల కోట్ల రూపాయలుగా ఉన్నాయి. గతేడాది నవంబర్లో 7.27% వృద్ధి చెందిన ఇండియన్ ఎక్స్పోర్ట్స్ మళ్లీ ఇప్పటిదాకా పెరగలేదు. పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి తగ్గాయి. లీటర్ పెట్రోల్ పై 1.27 రూపాయలు, డీజిల్ పై 1.17 రూపాయలు తగ్గిస్తున్నట్లు ప్రభుత్వ రంగ ఆయిల్ కంపెనీలు ప్రకటించాయి. కొత్త రేట్లు శుక్రవారం అర్ధరాత్రి నుండి అమల్లోకొచ్చాయి. గడిచిన నెలన్నరలో ఇంధన ధరలు తగ్గించడం ఇది 4వసారి. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు 3 ఏళ్ల కనిష్ట స్థాయికి చేరుకోవడంతో దేశీయంగా కూడా ధరలు తగ్గించామని తెలిపింది ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్. తగ్గిన ధరలతో హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్లో 68.45 రూపాయలు కాగా డీజిల్ ధర 48.99 రూపాయలకు చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్లో ఫ్యూయల్ ధరలు, డాలర్ రూపాయి మారకం రేటు ఆధారంగా ప్రతి 15 రోజులకోసారి ధరలను ఆయిల్ కంపెనీలు సమీక్షిస్తాయి.
సాంకేతిక విభాగంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న 20 మంది శ్రీమంతుల్లో మన దేశానికి చెందిన 2 స్థానం లభించింది. విప్రో చైర్మన్ అజీజ్ ప్రేమ్జీ, హెచ్సిఎల్ టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు శివ్ నాడర్లు చోటు దక్కించుకున్నారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగం నుండి 100 మంది అత్యుత్తమ కుబేర్లను ప్రకటించింది ఫోర్బ్స్. దీనిలో మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ మొదటి స్థానంలో ఉండగా మన దేశం నుండి చోటు దక్కించుకున్న అజీజ్ ప్రేమ్జీ 13వ స్థానం, శివ్ నాడర్ 14వ స్థానాల్లో ఉన్నారు. ప్రేమ్జీ వద్ద $1740 కోట్ల సంపద ఉండగా శివ్ నాడర్ వద్ద $1440 కోట్ల సంపద ఉందని ఫోర్బ్స్ తమ జాబితాలో వెల్లడించింది. nativediva.com వెబ్సైట్ ను లాంచ్ చేసినట్లు చెప్పారు సంస్థ గ్లోబల్ ప్రోగ్రామ్స్ డైరెక్టర్ నేహా అగర్వాల్. ఈ వారం లాస్ట్ ట్రేడింగ్ సెషన్ లో స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సెన్సెక్స్ 28,000 పాయింట్ల పైన, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 8,500 పాయింట్లపై క్లోజ్ అయ్యాయి. ఇక వచ్చే వారం స్టాక్ మార్కెట్ల మూవ్మెంట్ పై అనలిస్టుల విశ్లేషణను మార్కెట్ పల్స్ లో చూద్దాం. చైనా తన యువాన్ కరెన్సీని ఊహించని రీతిలో 3% తగ్గించడం అన్నటువంటిది ఒక్కసారి మన మార్కెట్లో ఈ వారం సంక్షోభాన్ని క్రియేట్ చేసింది. సోమవారం, మంగళవారం, బుధవారం మార్కెట్లో ఏదో తెలియనటువంటి విపరీతమైనటువంటి సెల్లింగ్ అన్నటువంటిది వచ్చింది. ఎందుకనంటే చైనా కరెన్సీ ఎప్పుడైతే డివాల్యూట్ చేశారో అన్ని కరెన్సీలు కూడా విపరీతంగా డాలర్తో పోల్చుకుంటే బాగా తగ్గిపోయాయి. ఇండియా కరెన్సీ కూడా, రూపీ కూడా డాలర్తో పోల్చుకుంటే సుమారుగా 65 రూపాయల దాకా వచ్చి స్థిరపడింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఇన్ఫ్లేషన్, ఆర్థిక ద్రవ్యోల్బణము ఎప్పుడైతే 4% కంటే కిందకు ఉంటుందో అప్పుడే మేము ఇంట్రెస్ట్ రేట్లు తగ్గిస్తాము అని ఇంతకుముందు రంగరాజన్ గారు చెప్పిన దాని కారణంగా రాబోయే రోజుల్లో ఇంట్రెస్ట్ రేట్లు తగ్గిస్తారేమో అన్నటువంటి ఊహాగానాలతో మార్కెట్లు విపరీతంగా పెరిగాయి. వచ్చే వారం కనుక చూస్తే ఈ యొక్క వడ్డీ రేట్లు తగ్గిస్తారు అన్నటువంటి ఊహాగానాలు ఇంకా వచ్చే వారం ఒక 4-5 రోజులు కూడా అదేవిధంగా కంటిన్యూ అవ్వడం జరుగుతుంది. మన దగ్గర పార్లమెంట్ సెషన్స్ అవన్నీ పోస్ట్పోన్ అయిపోవడము, జిఎస్టీ బిల్లు పాస్ కాకపోవడము, వీటన్నిటి రీజన్స్ వల్ల విపరీతంగా ఎఫ్ఐఎస్ మార్కెట్లో అమ్మకాలకి తెగబడ్డారు. సిపిఐ డేటా, ఐఐపి డేటా ఏదైతే చాలా పాజిటివ్గా, అంటే ఇన్ఫ్లేషన్, ఆర్థిక ద్రవ్యోల్బణం అన్నటువంటిది చాలా తగ్గిపోయింది. అదేవిధంగా మన పారిశ్రామిక ఉత్పత్తి అన్నటువంటిది పెరిగింది అనే అంచనాలు ఎప్పుడైతే వచ్చాయో ఒక్కసారిగా మార్కెట్లో బయింగ్ అన్నటువంటిది కనిపించింది. వచ్చే వారము మార్కెట్లో ఉండాల్సినటువంటి పెద్ద ట్రిగ్గర్లు కానీ ఏమి లేవు, నెగటివ్గా కానీ పాజిటివ్గా కానీ. కేవలము వడ్డీ రేట్లు తగ్గిస్తారు అన్నటువంటి ఊహాగానాల మీదనే బ్యాంకింగ్ నిఫ్టీ కనుక సపోర్ట్ ఇస్తే మార్కెట్లు పెరుగుతాయి. ఏది ఏమైనప్పటికీ కూడా నిఫ్టీకి 8,450 దగ్గర మంచి సపోర్టు, 8,650 దగ్గర విపరీతమైనటువంటి నిరోధం ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. కాబట్టి మార్కెట్లు పడినప్పుడల్లా మంచి ఫలితాలు ఇచ్చినటువంటి బ్యాంకులు కానీ, మంచి ఫలితాలు ఇచ్చినటువంటి ఆటో సెక్టార్లో కానీ, మంచి ఫలితాలు ఇచ్చినటువంటి ఔషధ పరిశ్రమలో ఉన్నటువంటి సెక్టార్లో ఉన్న కంపెనీలు లక్షణంగా కొనుక్కోవచ్చు. బ్యాంకింగ్ రంగంలో అయితే ఎస్ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, ఐసిఐసిఐ బ్యాంకు కొనుక్కోవచ్చు. అదేవిధంగా ఆటో సెక్టార్లో కనుకైతే మదర్సన్ సుమి కొనుక్కోవచ్చు. అదేవిధంగా ఔషధ పరిశ్రమల్లో కనుక అయితే అరవిందో ఫార్మా, సిప్లా లాంటివి కొనుక్కోవచ్చు. స్టీల్ సెక్టార్కు మాత్రం దూరంగా ఉండడమే మంచిది. వచ్చే వారము మొత్తము కూడా కేవలము రిజర్వ్ బ్యాంకు వడ్డీ రేట్లు తగ్గిస్తుందని ఊహాగానాల మీద మార్కెట్లు పెరుగుతాయే తప్పనిచ్చి ఇంకా ఎటువంటి విషయము మార్కెట్ని పెంచడానికి దోహదపడదు. సంపాదన ఎంత, ఖర్చులెంత అని ప్రతి ఒక్కరూ ప్రతి నెల జమా ఖర్చులు చూసుకుంటారు. ఖర్చులు పోను మిగులుతున్నదెంత అనేది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. అప్పుల కన్నా ఆస్తులు ఎక్కువగా ఉంటే ఆర్థికంగా మంచి స్థితిలో ఉన్నట్లు లెక్క. అప్పులే ఎక్కువ ఉంటే మీరు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోతున్నట్లే. ఆస్తులు అప్పులు లెక్కేసుకుంటే వచ్చేదే మీ నెట్వర్త్, అదే నికర విలువ. అదే ఇవాల్టి వెల్త్ మేనేజ్మెంట్ స్టోరీ. కంపెనీలకే కాదు వ్యక్తులు కూడా నెట్వర్త్ ఎంత అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం. నెట్వర్త్ అదే నికర విలువ.
తెలుసుకోవాలంటే సంపాదనలో ఖర్చులు పోను మిగిలిన సొమ్ముతో ఆస్తులను కూడబెట్టుకుంటున్నదేంతో తెలియాలి. ఇది తెలియాలంటే అప్పులు, ఆస్తులు జాబితా రాసుకోవాలి. ఆర్థికంగా మనం ఏ స్థితిలో ఉన్నామన్నది తెలుస్తుంది. సాధారణంగా కంపెనీలు ప్రతి 3 నెలలకోసారి ఆదాయం, ఖర్చులపై ఓ నివేదికను తయారు చేసుకుంటాయి. అదే లిస్టెడ్ కంపెనీ అయితే దాన్ని షేర్ హోల్డర్లందరికీ తెలిసేలా పత్రికా ప్రకటన ఇస్తాయి. దీంట్లో కంపెనీ ఆదాయం, ఖర్చులు, అప్పులు పోను లాభంలో ఉందా లేదా నష్టంలో ఉందా అనేది తెలుస్తుంది. వ్యక్తుల విషయంలో కూడా అలాగే జమా ఖర్చుల లెక్క రాసుకోవాలి. కంపెనీల మాదిరిగా 3 నెలలకోసారి కాకున్నా కనీసం ఏడాదికోసారైనా మన నికర విలువ ఎంత అనేది తెలుసుకోవాలి. నెల నెలా వస్తున్న సంపాదనలో మిగిలిన మొత్తాన్ని గతంలో చేసిన పొదుపులో వెంటనే నగదు రూపంలో మార్చుకునే మొత్తం ఎంత, సేవింగ్స్ అకౌంట్లో ఎంత డబ్బుంది, ఫిక్స్డ్ డిపాజిట్లు, రికరింగ్ డిపాజిట్లు, బాండ్లు, ఇతరులకు ఇచ్చిన అప్పులు, ఎల్ఐసి పాలసీ మెచ్యూరిటీ విలువ, షేర్లు, మ్యూచువల్ ఫండ్స్ ఇలా అన్నీ ఎంతో రాసుకోవాలి. దీంతో పాటు స్థిరాస్తులు, ఇల్లు, కారు, 2 వీలర్, బంగారం, వారసత్వంగా వచ్చిన ఆస్తులు ఇలా అన్నింటి వాస్తవ విలువ ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి. భవిష్యత్తులో వీటి విలువ తగ్గచ్చు లేదా పెరగచ్చు. వీటితో పాటు ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, గ్రాట్యుటీ ఇలా భవిష్యత్తులో వచ్చే ఆదాయాన్ని కూడా లెక్క వేసుకోవాలి. ఇక అప్పుల విలువ ఎలా లెక్క కట్టాలో ఇప్పుడొకసారి తెలుసుకుందాం. ఇంటి కోసం తీసుకున్న అప్పు, 4 లేదా 2 వీలర్ కోసం తీసుకున్న అప్పు, పర్సనల్ లోన్, క్రెడిట్ కార్డు బిల్లులు, ఫ్రెండ్స్, రిలేటివ్స్ నుంచి తీసుకున్న హ్యాండ్ లోన్ ఇలా ప్రతి అప్పును లిస్టు రూపంలో రాసుకోవాలి. మొత్తం చెల్లించాల్సిన అప్పు ఎంత, ప్రస్తుత ఏడాదిలో చెల్లించాల్సిన అప్పు ఎంత ఇలా ప్రాధాన్యత వారీగా లిస్టులో రాసుకొని మొత్తం అప్పుల విలువ ఎంతో రాసుకోవాలి. ఆస్తులు, అప్పులు విలువ తెలిసింది కదా. ఇక ఇప్పుడు నెట్వర్త్ ఎంతో ఎలా లెక్కించాలో చూద్దాం. ఆస్తుల విలువ మనకు ఎప్పుడూ ఎక్కువగా కనిపిస్తుంది. అయితే నికర విలువను లెక్క కట్టేటప్పుడు ఇల్లు, వెహికల్, ఇతర స్థిరాస్తుల ధరలను తక్కువగా లెక్కలోకి తీసుకోవాలి. భవిష్యత్తు ధరలను పరిగణలోకి తీసుకుని లెక్క కడితే ఆస్తుల విలువ ఎక్కువగా కనిపిస్తుంది. దీంతో వాస్తవ నికర విలువను లెక్కగట్టలేం. ఉదాహరణకు ఆస్తుల విలువ 25 లక్షలుండి అప్పులు 10 లక్షలు ఉన్నాయనుకుంటే ఆర్థిక పరిస్థితి బేషుగ్గా ఉన్నట్టే. అలా కాకుండా ఆస్తులు 20 లక్షల రూపాయలుండి అప్పులు 30 లక్షలుంటే ఆర్థిక పరిస్థితిని సమీక్షించుకోవాలి. అలాగని అప్పుల్లో కూరుకుపోయామనుకోకూడదు. ఎందుకంటే భవిష్యత్తులో ఆదాయం పెరిగి అప్పులు తగ్గే అవకాశం ఉంటుంది. వ్యక్తులు నికర విలువను స్టాక్ మార్కెట్తో పోల్చొచ్చు. మార్కెట్లో ఒడిదుడుకులున్నట్లే అప్పులు, ఆస్తులతో నికర విలువలు కూడా మారుతాయి. వయసు పెరుగుతున్న కొద్దీ ఆస్తుల విలువ పెరుగుతూ అప్పుల విలువ తగ్గుతూ రావాలి. అప్పుడే ఓ వ్యక్తి నెట్వర్త్ బాగున్నట్టు. మామూలుగా నోటి లెక్కలుగా కాక ఓ పేపర్ మీద రాసుకొని ఫైల్ చేసుకోవాలి. ప్రతి సంవత్సరం గత ఏడాదితో పోలిస్తే రియల్ నెట్వర్త్ ఎంత పెరిగిందో తెలుస్తుంది. రిటైర్మెంట్ వయసు వచ్చే నాటికి ఆస్తుల విలువ ఎంత పెరిగిందనేది తెలుస్తుంది. ఇవే ఈ వారం ఇట్స్ యువర్ మనీ విశేషాలు. వచ్చే వారం మరిన్ని ఇంట్రెస్టింగ్ బిజినెస్ న్యూస్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై. దిస్ ఇస్ రెహానా సైనింగ్ ఆఫ్.